హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఈరోజు మనం ఇన్ఫ్లేషన్ డేటాకి సంబంధించిన ఎడిటోరియల్ వచ్చింది. డీటెయిల్డ్గా దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం, ఎసెన్స్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. బిఫోర్ దట్, కొత్త స్టూడెంట్స్ కోసం లెట్ మీ మేక్ దిస్ అనౌన్స్మెంట్ అగైన్. మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ విచ్ కవర్స్ యువర్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ is available at just 60,000, that too with an EMI of 5,000 per month. No credit card, no debit card required. మీరు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా మంత్కి 5,000 పే చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ దిస్ ఈజ్ వ్యాలిడ్ టిల్ 30th November ఓన్లీ. తర్వాత మీకు ఫీజు 70,000కి రివైజ్ చేస్తున్నాం. 1st December నుంచి ఫీజు అనేది 70,000కి రివైజ్ అవుతుంది. ఎవరెవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో 30th November లోపు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇది కాంటాక్ట్ నెంబర్ 7893899553. మన వెబ్సైట్లో కూడా మీరు లాగిన్ అయ్యి కోర్స్ కంటెంట్ చెక్ చేసుకోవచ్చు. సిమిలర్గా అబ్సల్యూట్ బిగినర్స్ కోసం ఎన్సిఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. డిగ్రీ పిల్లలు, ఇంకా కాలేజీలో చదువుతున్న వాళ్ళు, ఇంటర్మీడియట్ పిల్లలు కానీ, లేదా యూపీఎస్సీ తర్వాత స్టార్ట్ చేస్తాం, ఫస్ట్ ఎన్సిఆర్టీ కంప్లీట్ చేసుకుంటాం అనుకునే వాళ్ళకి కానీ ఎన్సిఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఉంది. ఇది ప్రిడామినెంట్లీ టేకెన్ బై బోత్ ఆఫ్ అస్. సో నేను మీకు పాలిటీ ప్లస్ ఎకానమీ టీచ్ చేస్తాను, సాయిరామ్ సార్ హిస్టరీ టీచ్ చేస్తారు, ప్రసాద్ సార్ వచ్చి మీకు జాగ్రఫీ టీచ్ చేస్తారు. అందరి వీడియోస్ కూడా మీకు శాంపుల్స్ కనిపిస్తాయి. ఎన్సిఆర్టీ ఫౌండేషన్ కోర్స్ మీరు చూడొచ్చు. అండ్ దిస్ ఈజ్ వ్యాలిడ్ టిల్ 22nd November. రెగ్యులర్ ఫీ ఏమో 15,000. దేర్ ఈస్ అ స్పెషల్ డిస్కౌంట్ ఆఫ్ 3,000 ఆన్ దిస్. ఈ 12,000 ఒకేసారి కట్టాలి, అప్ ఫ్రంట్ పేమెంట్. ఈఎంఐకి వస్తే 15. మీరు మంత్లీ ఈఎంఐ కట్టాలంటే 15,000 అవుతుంది. ద నెక్స్ట్ థింగ్ ఈజ్ అబౌట్ ఆప్షనల్స్. మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే ఆప్షనల్స్ అన్ని మీకు కనిపిస్తాయి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ నేను టీచ్ చేస్తున్నాను. ఆంథ్రోపాలజీ, సోషియాలజీ సాయిరామ్ సార్ టీచ్ చేస్తున్నారు. తెలుగు లిటరేచర్ సీతాపతి సార్ టీచ్ చేస్తున్నారు. సో మీరు ఆప్షనల్స్ అనేది 20,000కే స్టార్ట్ అవుతుంది. అంటే మీరు ఓన్లీ రికార్డెడ్ తీసుకుంటే 20,000, లైవ్ అండ్ రికార్డెడ్ రెండు కావాలి అనుకుంటే 25,000 అవుతుంది. అగైన్ ఆల్ ఆప్షనల్స్ కమ్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. తెలుగు లిటరేచర్కి స్పెషల్ ఆఫర్ నడుస్తుంది. సో ఈ లైవ్ అండ్ రికార్డెడే తెలుగు లిటరేచర్లో మీకు 20,000కే వస్తుంది. ఇది వ్యాలిడ్ టిల్ 22nd November, నెక్స్ట్ మండే వరకు వ్యాలిడ్. ఫైనలీ యూపీఎస్సి సిలబస్ అయిపోయింది, కంప్లీట్ చేస్తాం. కానీ ఒక సింగిల్ సబ్జెక్ట్లో భయం ఉంది అనుకునే వాళ్ళు కానీ, ఒక సబ్జెక్ట్తో స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి కానీ ఎనీ కోర్స్ ఎట్ 5,000 ఆప్షన్ అనేది కనిపిస్తుంది. సో ఇది కూడా మీకు ఇక్కడ కనిపిస్తున్న అన్ని కోర్సులు కూడా మీకు ఏ కోర్స్ తీసుకున్నా 5,000. దిస్ ఎక్స్టెండెడ్ టిల్ 22nd November. 15th వరకు ఉండింది, 22nd November వరకు ఎక్స్టెండ్ చేసాం. సేమ్ ఫోన్ నెంబర్, యూ కెన్ కాల్ ఆర్ యూ కెన్ డైరెక్ట్లీ బై దిస్ కోర్స్ ఆన్ అవర్ వెబ్సైట్ ఆల్సో. సో లెట్స్ బిగిన్ టుడేస్ ఎడిటోరియల్. టైటిల్ చూడండి, యాంబర్ ఆన్ ఎకానమీ. ఎడిటోరియల్స్కి టైటిల్స్ భలే రాస్తాడు హిందూ వాడు, మనం అర్థం చేసుకోవాలి. యాంబర్ అంటే ఏంటి? మనకి ట్రాఫిక్ సిగ్నల్స్లో రెడ్ లైట్ ఉంటుంది, అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్లో మనకి గ్రీన్ లైట్ కూడా చూస్తూ ఉంటాం. సో గ్రీన్ ఇండికేట్స్ వాట్? పాజిటివ్, గో అని గ్రీన్ ఇండికేట్ చేస్తుంది. ఈ రెండింటికి మధ్యలో ఎల్లోయిష్గా ఆరెంజ్ కలర్లో ఒకటి ఉంటుంది. ఎల్లోయిష్గా ఆరెంజ్ కలర్లో ఒకటి ఉంటుంది, మూడో లైట్ ఎల్లోయిష్ లేదా ఆరెంజ్, దట్ ఈస్ కాల్డ్ యాంబర్. సో రెడ్ అనేది మనకి నెగిటివిటీని ఇండికేట్ చేస్తుంది, స్టాప్ అని. గ్రీన్ అనేది ఏమో పాజిటివ్ని ఇండికేట్ చేస్తుంది. ఎల్లో లైట్ ఎప్పుడు వేస్తారు మనకి చెప్పండి? గ్రీన్ ఆగబోతోంది, రెడ్ వేయబోతున్నారు, లేదా రెడ్ పోయి గ్రీన్ రాబోతోంది అనే టైంలో. గ్రీన్ నుంచి మనకి రెడ్కి వెళ్ళేటప్పుడు మధ్యలో వచ్చేది ఎల్లో. అంటే అది మమ్మల్ని ఇట్ కాషన్స్ యూ, రెడ్ రాబోతోంది జాగ్రత్త పడు. గ్రీన్ నుంచి రెడ్కి వెళ్ళడానికి మధ్యలో మనకి ఈ ఎల్లో వస్తుంది. సో అది మీకు ఒక చిన్న కాషన్, రెడ్ రాబోతుంది అని చెప్పడం. యాంబర్ ఆన్ ఎకానమీ అనే పదంలో మీనింగ్ ఏంటి? ఇక్కడ ఎకానమీలో అంతా బాగానే ఉంది అన్నట్టుగా కనిపిస్తుంది, కానీ కొన్ని నెగిటివ్ ఇండికేషన్స్ వస్తున్నాయి, కొన్ని పారామీటర్స్ బాలేవు. సో రెడ్కి వెళ్ళే అవకాశం ఉంది. సో బీ కాషియస్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యాంబర్ అండ్ ఎకానమీ. కొంచెం కాషియస్గా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది అని. పాలసీ మేకర్స్ మస్ట్ ఫోకస్ ఆన్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ పైన దృష్టి పెట్టాలి. యాజ్ హై ప్రైసెస్ విల్ పుట్ ఎట్ రిస్క్ ద రివైవల్ ఆఫ్ డిమాండ్. ఇన్ఫ్లేషన్ పైన దృష్టి పెట్టకపోతే ఏమవుతుంది? డిమాండ్ రివైవల్ని అది రిస్క్లో పెట్టేస్తుంది. అబ్సల్యూట్ బిగినర్స్ కోసం కొన్ని కాన్సెప్ట్స్ చెప్తూ ఉంటాను, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిమాండ్? మనకి ఎకానమీ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎకానమీలో దేర్ ఆర్ బయర్స్, దేర్ ఆర్ సెల్లర్స్.
అర్థమవుతుందా? సెల్లర్స్ ఏం చేస్తారు? గుడ్స్ మరియు సర్వీసెస్‌ని అమ్ముతారు. అమ్మాలి అంటే ఫస్ట్ ఏముండాలి? బయ్యర్స్ నుంచి డిమాండ్ ఉండాలి. బయ్యర్స్ నుంచి డిమాండ్ ఉండాలి. వీళ్ళు కొనడానికి సిద్ధపడితేనే కదా మనం అమ్మగలుగుతాం. కోవిడ్ వల్ల ఏమైపోయిందంటే లాస్ట్ 2 ఇయర్స్‌లో డిమాండ్ అనేది బాగా పతనం అయిపోయింది. ప్రజలు డబ్బులన్నీ కూడా మెడికల్ కేర్‌కి వీటి కోసం పెట్టడం, ఉద్యోగాలు కోల్పోవడం వల్ల ఆదాయం కోల్పోవడం ఇలాంటి రకరకాల కారణాల వల్ల జనాల చేతుల్లో డబ్బులు తగ్గి వస్తువులు మరియు సేవలకి డిమాండ్ తగ్గిపోయింది. డిమాండ్ తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా సేల్స్ తగ్గిపోతాయి. సేల్స్ తగ్గిపోయినప్పుడు ఇండస్ట్రీ ఏమవుతుంది? ప్రొడక్షన్ తగ్గించేస్తుంది. సేల్స్ లేనప్పుడు మరి ప్రొడక్షన్ ఏం చేసుకుంటారు? ప్రొడక్షన్ తగ్గితే ఎంప్లాయ్‌మెంట్లు తగ్గిపోతాయి. ఇలా అన్నీ ఒక నెగెటివ్‌గా ఉంటాయన్నమాట. ఇప్పుడిప్పుడే డిమాండ్ అనేది పికప్ అవుతోంది. మెల్లమెల్లగా జనాలకి మళ్ళీ ఉద్యోగాలొస్తున్నాయి. కోవిడ్ కంట్రోల్ అయింది చాలా వరకు. ఇప్పుడిప్పుడే గూడ్స్ అండ్ సర్వీసెస్ కొనడం అనేది మొదలైంది. మొదలవుతుందంటే మెల్లమెల్లగా సేల్స్ పెరిగే పరిస్థితులున్నాయి. సో, ఇండస్ట్రియల్ అవుట్‌పుట్ అనేది కూడా మళ్ళీ పెరుగుతుంది. ఎంప్లాయ్‌మెంట్ పాజిటివ్ అయ్యే క్రమంలో ఉన్నాం. దాన్ని రివైవల్ ఆఫ్ డిమాండ్ అన్నారు. ఇప్పుడిప్పుడే రివైవ్ అవుతున్న ఈ క్రమంలో ఇన్‌ఫ్లేషన్ దెబ్బేసేస్తుంది. ఇన్‌ఫ్లేషన్ అంటే అర్థం ఏంటి? ధరల యొక్క పెరుగుదల. ద రైజ్ ఇన్ ద ప్రైసెస్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఓవర్ లాస్ట్ 1 ఇయర్. లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేస్తే ఈ ఇయర్‌లో వస్తువులు మరియు సేవల యొక్క ధరలలో వచ్చే పెరుగుదలని మనం ఇన్‌ఫ్లేషన్ అంటాం. ఇన్‌ఫ్లేషన్ ఏం చేస్తుందంటే అరే! పెరిగిపోతున్నాయి ధరలు అనేసరికి కొందాం అనుకునేవాడు కూడా ఆగిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఈ డిమాండ్‌ని పెరిగిన ధరలు డాంపెన్ చేసే అవకాశం ఉంటుంది. ఈ పెరిగిన ధరలు డిమాండ్‌ని డాంపెన్ అంటే దాని యొక్క స్పీడ్‌ని తగ్గించే అవకాశం అనేది ఉంటుంది. ఆ ఉత్సాహాన్ని ఇప్పుడే డబ్బులొచ్చాయి కొందాం అనుకుంటాం కానీ రేట్లేమో ఎక్కువున్నాయి. ఆగిపోయే అవకాశం ఉంటుంది. అందుకని పాలిసీ మేకర్స్ దేనిపైన ఫోకస్ చేయాలి? ఇన్‌ఫ్లేషన్ పైన ఫోకస్ చేయాలి. ఇన్‌ఫ్లేషన్‌ని అదుపు చేయాలి. ఈ బాధ్యత ఎవరిపైన ఉంటుంది? మానిటరీ పాలిసీ కమిటీ. రిజర్వ్ బ్యాంక్‌కి చెందిన మానిటరీ పాలిసీ కమిటీకి ఈ బాధ్యత ఉంది. వాళ్ళకి గవర్నమెంట్ ఏం చెప్పిందంటే 2-6% లోపు మెయింటైన్ చేయాలి. ఇన్‌ఫ్లేషన్ 2% మినిమమ్, 6% మాక్సిమం ఉండేలాగా మీరు చూడాలని చెప్పి మానిటరీ పాలిసీ కమిటీకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన మ్యాండేట్. అంటే ఆర్‌బీఐకి ఇచ్చిన మ్యాండేట్ ఆర్‌బీఐ తరపున ఆర్‌బీఐ యొక్క మానిటరీ పాలిసీ కమిటీ ఇది చేస్తుందన్నమాట. So let's get into the act. The latest data on inflation, both in retail and wholesale prices, as well as industrial output estimates, suggest it would be prudent to adopt caution on the outlook for the economy. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. లేటెస్ట్ డేటా ఆన్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్లో 2 డేటాలు వచ్చాయి. ఒకటి రిటైల్, రెండోది హోల్సేల్. రిటైల్ ఇన్ఫ్లేషన్ మనం కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్తో మెజర్ చేస్తాం. హోల్సేల్ని WPI హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని చూస్తాం. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఈజ్ అట్ ది రా మెటీరియల్ లెవెల్. అంటే ఇండస్ట్రీస్కి అవసరమైన రా మెటీరియల్ యొక్క ప్రైసెస్ ఎలా ఉన్నాయి అనేది మెజర్ చేసేది WPI. WPI డేటా ఎవరిస్తారమ్మా చెప్పగలరా? WPI డేటా ఇస్ రిలీజ్డ్ బై మినిస్ట్రీ. విచ్ మినిస్ట్రీ? కామెంట్లో రాయండి. WPI డేటా ఏ మినిస్ట్రీ రిలీజ్ చేస్తుంది? కామెంట్లో రాయండి. అలాగే సిపిఐ డేటా ఏ మినిస్ట్రీ రిలీజ్ చేస్తుందో కూడా కామెంట్ సెక్షన్లో రాయండి. హూ రిలీజెస్ రెండు సేమ్ కాదు. WPI రిలీజ్ చేసే మినిస్ట్రీ వేరు, సిపిఐ డేటా రిలీజ్ చేసే మినిస్ట్రీ వేరు. అలాగే ఇండస్ట్రియల్ అవుట్పుట్ IIP అంటాం, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, దీన్ని ఏ మినిస్ట్రీ రిలీజ్ చేస్తుంది? ఈ 3 కూడా మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ప్రిలిమ్స్లో అడిగే అవకాశాలు ఉన్న అంశాలు ఇవి. హూ రిలీజెస్ ద డేటా ఆఫ్ WPI, సిపిఐ అండ్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఈ డేటా ఏం చెప్తుంది మనకి? పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా? ఇట్ వుడ్ సజెస్ట్ ఇట్ వుడ్ బి ప్రుడెంట్ టు అడాప్ట్. ప్రుడెంట్ అంటే మనకి భవిష్యత్తు గురించి జాగ్రత్త పడ్డాన్ని ప్రుడెన్షియల్ అంటాం. ఇఫ్ సమ్మన్ ఈస్ ప్రుడెంట్ దట్ మీన్స్ ఈస్ కాషియస్. భవిష్యత్తు గురించి జాగ్రత్తగా ఆలోచించి ఉండడం అంటే రిస్క్ తీసుకోకుండా జాగ్రత్తగా ఉండడం. ఇట్ వుడ్ బి ప్రుడెంట్ టు అడాప్ట్ కాషన్ ఆన్ ది అవుట్లుక్ ఫర్ ది ఎకానమీ. ఎకానమీ సూపర్ గా ఉండబోతోంది అనుకునే కంటే ఎకానమీ రిస్క్ లో పడొచ్చు. లెట్స్ ఎక్సర్సైజ్ కాషన్. అంతా బాగుంది అనుకోకుండా కొంచెం జాగ్రత్తగా వెళ్ళడం బెటర్. ఎందుకంటే ఈ డేటా అనేది పాజిటివ్ గా లేదు. డేటా ఏంటో చూడండి ఒకసారి. అక్టోబర్ రిటైల్ ఇన్ఫ్లేషన్ బేస్డ్ ఆన్ ద సిపిఐ షోడ్ ఎ స్లైట్ క్వికెనింగ్ in overall year-on-year price gains to 4.48% from the 4.35% pace in September. ఈ డేటా చదివేటప్పుడు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సిన అంశాలు కొంచెం చెప్తాను చూడండి. గ్రోత్ అనే పదం కనిపించినప్పుడు 2 రకాల గ్రోత్ చూస్తారు. ఒకటి ఇయర్-ఆన్-ఇయర్ గ్రోత్, 2 మంత్-ఆన్-మంత్ గ్రోత్. గ్రోత్ అనేటప్పుడు వాళ్ళు ఇయర్-ఆన్-ఇయర్ అంటున్నారా, మంత్-ఆన్-మంత్ అంటున్నారా చూడాలి. కొన్నిసార్లు మంత్-ఆన్-మంత్ అనకుండా సీక్వెన్షియల్ అంటారు.
సీక్వెన్షియల్ అంటే గతం ఇంతకు ముందున్న మంత్తో పోల్స్తే అని ఆ మీనింగే వస్తుంది మనకి. ఇక్కడ ఏమంటున్నాడు, అక్టోబర్ రిటైల్ ఇన్ఫ్లేషన్ బేస్డ్ ఆన్ సిపిఐ షోడ్ ఏ స్లైట్ క్వికనింగ్ ఇన్ ఓవరాల్ ఇయర్ ఆన్ ఇయర్ ప్రైస్ గెయిన్స్ టు 4.48%. అంటే అర్థం ఏంటి, అక్టోబర్ 2020తో పోలిస్తే అక్టోబర్ 2021 గ్రోత్ ఎంత ఉంది, 4.48% ఉంది. అదే సెప్టెంబర్ తీసుకుంటే సెప్టెంబర్ 2020తో పోలిస్తే సెప్టెంబర్ 2021 ఎంత ఉందమ్మా, 4.35% ఉంది. ఇలా అనమాట. ఇది ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అంటే మీనింగ్ అది. సెప్టెంబర్లో 4.35% ఉంది, అక్టోబర్లో 4.48% ఉంది, అంటే పెరిగినట్టు. అండ్ ఎందువల్ల పెరిగింది, స్పర్డ్ అంటే ఎంకరేజ్డ్ బై, supported by a persistent acceleration in the prices of certain key food items and transport fuels. Transport fuels లోను కొన్ని కీ ఫుడ్ ఐటమ్స్ యొక్క ప్రైసెస్ లో ఉన్న యాక్సలరేషన్ ఇన్ ద ప్రైసెస్. పర్సిస్టెంట్ అంటే సంథింగ్ దట్ కంటిన్యూస్ టు ఎగ్జిస్ట్. యాక్సలరేషన్ అనేది ఒక నెల నుండి ఒక నెల లేకపోవడం కాదు, ప్రతి నెల పెరుగుతూనే ఉంటున్నాయి రేట్లు, అందుకే పర్సిస్టెంట్ అన్నారు. ఇలా పెరిగి ఇలా తగ్గిపోతే అది పర్సిస్టెంట్ కాదు, అలా కంటిన్యూస్ గా ప్రైసులు యాక్సలరేట్ అవుతూ ఉన్నాయి. ఎందులో పెరిగాయి, సర్టన్ కీ ఫుడ్ ఐటమ్స్, ట్రాన్స్పోర్ట్ ఫ్యూయల్స్ లో పెరిగిన ధరల వల్ల మనకి అక్టోబర్లో కూడా ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది. ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ లాక్డ్ 33.5% ఇన్ఫ్లేషన్. అంటే అక్టోబర్ 2020తో పోలిస్తే 33.5 అండ్ ఆల్మోస్ట్ 1/3 ప్రైసులు పెరిగిపోయి ఆయిల్స్ ఫ్యాట్స్ సెగ్మెంట్. మీట్, ఫిష్, పల్సెస్ ప్రొడక్ట్స్ ఈ సెగ్మెంట్ లో మనకి మార్జినల్ ఈజింగ్ కనిపించింది, అంటే కొంచెం తగ్గాయి. సెప్టెంబర్తో పోలిస్తే మనకి కంపారిటివ్ గా కొంచెం స్లోగా గ్రో అయ్యాయి. పెరగడం అనేది పెరిగింది, కానీ సెప్టెంబర్ అంత ఎక్కువగా కాకుండా లైట్ గా పెరిగాయి అనమాట. ఈజింగ్ ఇన్ ద పేస్ ఆఫ్ యాన్యువల్ గెయిన్స్ అని చెప్పి రాశారు. However, the food and beverages sub-index that accounts for over half the CPI accelerated 2.3% month on month. చూడండి, మంత్ ఆన్ మంత్ అంటే సెప్టెంబర్తో పోలిస్తే అక్టోబర్ నెల యొక్క ఫుడ్ అండ్ బెవరేజెస్ ఇండెక్స్ ఏమో 2.3% పెరిగింది. మీరు ఒకసారి మీకు చూపిస్తాను. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ లో ఏమేమి ఉంటాయో చాలా మందికి తెలియదు, ఒకసారి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ లో మనకి చూడండి, ఇక్కడ ఇది రూరల్ కి వేరేగా క్యాలిక్యులేట్ చేస్తారు, దాన్నే సిపిఐ రూరల్ అంటాం. అలాగే సిపిఐ అర్బన్ వేరేగా క్యాలిక్యులేట్ చేస్తారు, ఇది అర్బన్, ఇది రూరల్. తర్వాత సిపిఐ కంబైన్డ్, రెండు కంబైన్డ్, ఇలా 3 రకాలుగా కేటగరైజ్ చేసి కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇస్తారు. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ లో ఉన్న భాగాలు అంటే ఏమేమి ఉంటాయి దాంట్లో, ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5, 6, సో 6 కేటగిరీస్ ఉంటాయి. మొదటి కేటగిరీ ఫుడ్ అండ్ బెవరేజెస్. ఫుడ్ అండ్ బెవరేజెస్ ఒక్కటే మీకు 45.86%. ఓవరాల్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ లో మెజారిటీ పోర్షన్ 45.86% ఫుడ్ అండ్ బెవరేజెస్. ఫుడ్ అండ్ బెవరేజెస్ లో సబ్ సెగ్మెంట్స్ cereals, ప్రొడక్ట్స్, మీట్ అండ్ ఫిష్, ఎగ్, మిల్క్, ఆయిల్ అండ్ ఫ్యాట్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, పల్సెస్, షుగర్, స్పైసెస్, నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్, ప్రిపేర్డ్ మీల్స్, స్నాక్స్, స్వీట్స్, ఇలా మీకు ఇన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో అన్నింటికంటే హైయెస్ట్ ఫుడ్ అండ్ బెవరేజెస్. ఫుడ్ అండ్ బెవరేజెస్ లో మళ్ళీ హైయెస్ట్ ఏది, సిరియల్స్ అండ్ ప్రొడక్ట్స్. అది మనకి కంబైన్ తీసుకుంటే 9.67% అదే ఉంటుంది ఓవరాల్ గా. ఇది మనం అర్థం చేసుకోవాలి, ఇది ఒక సెగ్మెంట్. తర్వాత పాన్, టొబాకో, ఇంటాక్సికెంట్స్ నెక్స్ట్ సెగ్మెంట్. మూడోది క్లోతింగ్ అండ్ ఫుట్వేర్, దానికి మళ్ళీ సబ్ కేటగిరీ క్లోతింగ్ వేరేగా, ఫుట్వేర్ వేరేగా. హౌసింగ్, తర్వాత ఫ్యూయల్ అండ్ లైట్, తర్వాత 6th మిస్లేనియస్ లో మీకు ఎడ్యుకేషన్, రిక్రియేషన్, ట్రాన్స్పోర్ట్ ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట. ఫ్యూయల్ అండ్ లైట్ లో మీకు మనకి సిలిండర్ తాలూకా గ్యాస్, వంట గ్యాస్, డీజిల్, పెట్రోల్ ఇలాంటివన్నీ ఫ్యూయల్ అండ్ లైట్ లో వస్తాయి. ఎలక్ట్రిసిటీ అవన్నీ దీంట్లోకి వస్తాయి. ఎనర్జీ కోసం ఎంత స్పెండ్ చేస్తాం అనేది అక్కడ కనిపిస్తుంది. ఇలా 6 సెగ్మెంట్స్ మనకు ఉంటాయి. అందులో అందుకే రాశారు ఫుడ్ అండ్ బెవరేజెస్ సబ్ సెగ్మెంట్ అనేది 2.3% మంత్ ఆన్ మంత్ పెరిగింది. ఎందువల్ల పెరిగిందంటే లెడ్ బై వెజిటబుల్ ప్రైసెస్ దట్ రేర్డ్ అప్ షార్ప్లీ బై 14.2%. ఫుడ్ అండ్ బెవరేజెస్ లో వెజిటబుల్స్ ఉన్నాయి కదా, దాని ధర 14.2% పెరిగిపోయింది, సెప్టెంబర్తో పోలిస్తే పెరిగింది. సీక్వెన్షియల్ అంటే మంత్ ఆన్ మంత్ ట్రెండ్ ఇన్ ఫుడ్ కేటగిరీస్ పర్టికులర్లీ డిస్కన్సర్టింగ్, అది ఇబ్బంది కలిగించేది. డిస్కన్సర్టింగ్ అంటే మన యొక్క స్టెబిలిటీని దెబ్బతీసేది. డిస్కన్సర్టింగ్ బౌన్స్ అని క్రికెట్ లో వింటూ ఉంటాం. మంచిగా బ్యాటింగ్ చేద్దాం, 4 కొడదాం, 6 కొడదాం నిల్చుంటాడు బ్యాట్స్మెన్. ఒక్కసారి బౌన్సర్ వచ్చి మన చెస్ట్ మీదకి వచ్చింది అనుకోండి, నీ నువ్వు నిల్చునే విధానం ఒకసారిగా మారిపోతుంది. బికాస్ ఇట్ ఇస్ డిస్కన్సర్టింగ్, నీ స్టెబిలిటీని దెబ్బతీసిందని అర్థం. యాజ్ ఎక్సెప్ట్ ఎగ్స్ అండ్ ఫ్రూట్స్, ఆల్ ద 10 అదర్ ఐటమ్స్ ఆఫ్ 12 కాంపోనెంట్ సబ్ ఇండెక్స్ సా ప్రైసెస్ యాక్సలరేట్ లాస్ట్ మంత్.
అర్థమైంది. ఎగ్స్ ఫ్రూట్స్ చెప్తే మిగిలిన అన్ని కాంపోనెంట్స్ 12 కాంపోనెంట్స్ అని రాశారు. చూసారా 12 కాంపోనెంట్స్ కనిపించాయి ఇక్కడ చూడండి 1 నుంచి 12. ఎగ్స్ ఫ్రూట్స్ ఎగ్స్ తప్పితే మిగిలిన అన్నింట్లో కూడా ధరలు పెరిగాయి. ఈ 12 కాంపోనెంట్స్ లో ఆ 2 కప్పితే మిగిలిన అన్ని కూడా పెరిగాయి అని చెప్పి రాశారు. ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్ విచ్ ఎన్కంపాసెస్ పంప్ ప్రైసెస్ ఆఫ్ పెట్రోల్ అండ్ డీజిల్. సారీ, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్ లో మీకు పెట్రోల్ అండ్ డీజిల్ అనేది వస్తుంది. లైట్ అండ్ ఫ్యూయల్ లో ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వంట గ్యాస్ ఇలాంటివన్నీ వస్తాయి. కిరోసిన్ ఇలాంటివన్నీ వస్తాయి అక్కడ. ఇంట్లో వాడేవి అందులో వస్తాయి. ఇది ఇట్ లాక్డ్ ఇన్ఫ్లేషన్ ఆఫ్ 10.9% ఫ్రమ్ అక్టోబర్ 2020 లెవెల్. అక్టోబర్తో పోలిస్తే 10.9% 1 year లో పెరిగింది. లెండింగ్ జస్టిఫికేషన్ టు ది సెంటర్స్ దివాళీ ఈవ్ డెసిషన్ టు కట్ ది ఎక్సైజ్ డ్యూటీ ఆన్ ద కీ ఫ్యూయల్స్. అంటే ఈ పెట్రోల్ డీజిల్ ఎంతగా పెరిగిపోతున్నాయి కాబట్టే మనకి సెంట్రల్ గవర్నమెంట్ దివాళీ రోజున ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. కీ ఫ్యూయల్స్ వీటిపైన రేట్ తగ్గించడానికి నిర్ణయం అనేది తీసుకుంది. ఆ నిర్ణయానికి ఈ పెరుగుదల ఒక జస్టిఫికేషన్ ప్రొవైడ్ చేసినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. విత్ ద WPI ఆల్సో షోయింగ్ అప్ ప్రెజర్స్ ఇంటెన్సిఫైయింగ్ ఎట్ ద హోల్సేల్ లెవెల్ లాస్ట్ మంత్, ఎస్పెషల్లీ ఫర్ ఫ్యూయల్ అండ్ పవర్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్. WPI కూడా పెరిగిపోతుంది, CPI కాదు. మీరు చూడండి అక్టోబర్స్ WPI ఇన్ఫ్లేషన్ అనేది 12.5% పెరిగింది. సెప్టెంబర్లో 10.7 ఉండేది, పెరిగింది ఇప్పుడు. ద ఓవరాల్ అవుట్లుక్ ఆన్ ఇన్ఫ్లేషన్ ఇస్ స్టిల్ ఫార్ ఫ్రమ్ రీఅష్యూరింగ్. సో ఓవరాల్ అవుట్లుక్ అనేది మనకి రీఅష్యూరింగ్ గా ఉందా? రీఅష్యూరింగ్ అంటే మనకి భయాన్ని పర్లేదు ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోనే ఉంది, భయపడక్కర్లేదు అనే పరిస్థితి ఉందా అంటే లేదు. ఫార్ ఫ్రమ్ రీఅష్యూరింగ్. ఇఫ్ సంథింగ్ ఈజ్ రీఅష్యూరింగ్, రిలాక్స్ అవ్వచ్చు, భయపడక్కర్లేదు అన్నట్టు. ఇఫ్ సంథింగ్ ఈజ్ ఫార్ ఫ్రమ్ రీఅష్యూరింగ్, దట్ ఈస్ నాట్ గివింగ్ యూ అష్యూరెన్స్. మనకు ఒక అష్యూరెన్స్ అది ఇవ్వట్లేదు అని అర్థం. ద ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, నెక్స్ట్ ఇది. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ లో 3 సెగ్మెంట్స్ ఉంటాయి: మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ. మీరు కామెంట్ సెక్షన్ లో ఏం రాస్తారంటే మైనింగ్ వెయిటేజ్ ఎంత, మ్యానుఫ్యాక్చరింగ్ వెయిటేజ్ ఎంత, ఎలక్ట్రిసిటీ వెయిటేజ్ ఎంత. విత్ ఇన్ IIP ఈ మూడింటి యొక్క ఇండివిజువల్ వెయిటేజ్ అనేది మీరు కామెంట్ సెక్షన్ లో రాయాలి. ఓకేనా? IIP data from September also points to a sharp slowdown in output. అవుట్పుట్లో స్లోడౌన్ అది పాయింట్ చేస్తుంది. అంటే అవుట్పుట్ తగ్గింది, అంటే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ తగ్గిందని చెప్పి తెలుస్తుంది. వైల్ IIP గ్రోత్ స్లంప్డ్ అంటే తగ్గిపోయింది టు యాన్యువల్ 3.1% పేస్ ఫ్రమ్ ఆగస్ట్ 12%. ఆగస్ట్లో 12% గ్రోత్ ఉండేది, అదేమో 3.1%కి తగ్గిపోయింది. ఓవరాల్ ఇండస్ట్రియల్ అవుట్పుట్ ఆఫ్ మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ యాక్చువల్లీ ర్యాంక్ 2.6% అనే సీక్వెన్షియల్ బేసిస్. మీరు మంత్ ఆన్ మంత్ తీసుకుంటే 2.6% ష్రింక్ అయ్యింది. చూసారా మీరు? ఇరాన్ ఇయర్ పెరిగినప్పటికీ ఇరాన్ ఇయర్ చూస్తే 3.1% పెరిగింది, కానీ మంత్ ఆన్ మంత్ చూసేసరికి మీకు 2.6% తగ్గడం అనేది జరిగింది. దట్స్ వాట్ వీ కెన్ సీ దేర్. 2.6% మంత్ ఆన్ మంత్ తగ్గింది. While the finance ministry has cited monsoon rains for the slump in mining, power generation, which contracted 8.4% and 11% month on month respectively, index heavyweight manufacturing too suffered 0.5% contraction. ఫినాన్స్ మినిస్ట్రీ ఏం చెప్పిందంటే వర్షాకాలం వల్ల మైనింగ్ యాక్టివిటీ తగ్గిపోయింది, పవర్ జనరేషన్ తగ్గిపోయింది, అందువల్లే అవేమో 8.4%, 11% కాంట్రాక్ట్ అయిపోయాయి అని చెప్పి దానివల్ల IIP తగ్గిందని ఫినాన్స్ మినిస్ట్రీ అన్నప్పటికీ సైట్ అంటే టు షో యాజ్ రీజన్, అట్రిబ్యూట్, అది కారణంగా చూపడం. మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఓవరాల్ గా 0.5% తగ్గడం అనేది జరిగింది. 4 of the 6 యూజ్ బేస్డ్ ఇండస్ట్రియల్ కేటగిరీస్ సా అవుట్పుట్ ష్రింక్. మొత్తం 6 యూజ్ బేస్డ్ కేటగిరీస్ లో 4 కేటగిరీస్, ఆ 6 యూజ్ బేస్డ్ ఇండస్ట్రియల్ కేటగిరీస్ ఏంటంటే కామెంట్ సెక్షన్ లో రాయండి. ఏంటి ఆ కేటగిరీస్? ఇండస్ట్రియల్ కేటగిరీస్ లో ఏంటవి మీరు ఒకసారి రాయండి. అందులో అవుట్పుట్ ఏమో 4 out of 6 లో అవుట్పుట్ తగ్గింది, ఇంక్లూడింగ్ కన్స్యూమర్ నాన్ డ్యూరబుల్స్ లో తగ్గిపోయింది 0.9%. నాన్ డ్యూరబుల్ కి డ్యూరబుల్ కి డిఫరెన్స్ ఏంటి? ఫ్రిడ్జ్లు, టీవీలు, వాషింగ్ మెషిన్లు ఇవన్నీ కన్స్యూమర్ డ్యూరబుల్స్, అంటే కొంటే కొన్నాళ్ళు ఉంటాయి, ఒక 10 ఏళ్ళు ఉంటాయి అలాంటివి. నాన్ డ్యూరబుల్స్ అంటే ఇవాళ కొని రేపు వాడేసేవి, ఫర్ ఫుడ్ ఐటమ్స్, మ్యాగీలు ఇలాంటివన్నీ నాన్ డ్యూరబుల్స్, కొన్నాళ్ళు మాత్రమే ఉంటాయి. ఆ సెగ్మెంట్ లో అవుట్పుట్ తగ్గిందంట. ద ఓన్లీ సిల్వర్ లైనింగ్, అంటే ఇంత ఓవరాల్ థింగ్ లో ఒక ఓన్లీ పాజిటివ్ ఏంటి అంటే కన్స్యూమర్ డ్యూరబుల్ సెగ్మెంట్ ఏమో 6.7% జంప్ పోస్ట్ చేసింది. అంటే మనకు ఫ్రిడ్జ్లు, టీవీలు అలాంటి వాటిలో జంప్ ఉంది. ప్రొడక్షన్ ఫ్రమ్ ద ప్రిసీడింగ్ మంత్ యాజ్ వైట్ గుడ్స్ డీలర్స్ లైక్లీ స్టాక్డ్ అప్ అహెడ్ ఆఫ్ ద ఫెస్టివ్ సీజన్. మనకు అక్టోబర్, నవంబర్ అనేది ఫెస్టివ్ సీజన్ కాబట్టి
దసరా దివాళీ టైంలో ఎక్కువగా సేల్స్ జరుగుతాయి కాబట్టి ఈ డీలర్స్ అందరూ కూడా వీళ్ళని మనకి మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర కొన్నట్టుగా ఉన్నారు. వైట్ గుడ్స్ డీలర్స్ ఉన్నారు. వైట్ గుడ్స్ అంటే ఈ ఫ్రిడ్జ్లు, టీవీలు వీటన్నిటిని వైట్ గుడ్స్ అంటారు. ఇంట్లో వాడే వీటన్నిటిని ఒకప్పుడు ఇవన్నీ వైట్ కలర్ లోనే ఉండేవి, తర్వాత ఇప్పుడు రకరకాల రంగులు వచ్చాయి, వీటిని వైట్ గుడ్స్ అంటారు అనమాట. వీళ్ళందరూ కూడా ప్రాబబ్లీ దే మైట్ హావ్ స్టాక్అప్ చేసుకొని ఉంటారు, అందువల్లే వాటి ప్రొడక్షన్ లో జంప్ అనేది కనిపించింది. ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏమో తగ్గిపోయింది 9%. కార్లు ఈ సెగ్మెంట్ 9% తగ్గిపోయింది. అండ్ మంత్ ఆన్ మంత్ తీసుకుంటే 3.3% తగ్గిపోయింది. ఎందువల్లంటే గ్లోబల్ షార్టేజ్ ఆఫ్ సెమీ కండక్టర్స్ లో షార్టేజ్ ఉంది, దానివల్ల ప్రొడక్షన్ క్రింప్ అయింది. క్రింప్ అంటే కన్స్ట్రిక్ట్ అయిపోయింది, అంటే కంప్రెస్ అయిందని అర్థం. ఆటో మేకర్స్ హ్యావ్ రిపోర్టెడ్ మోర్ దాన్ 20% డిక్లైన్స్ ఇన్ ప్రొడక్షన్ ఫర్ అక్టోబర్ లో కూడా 20% డిక్లైన్ ఉందని చెప్పి ఈ ఆటో మేకర్స్ అంటే మనకి కార్లు మ్యానుఫ్యాక్చరర్స్ రిపోర్ట్ చేశారు. యాజ్ ద చిప్ స్కేర్సిటీ కపుల్డ్ విత్ హై ఇన్పుట్ కాస్ట్ అబైడ్స్. ఎందువల్ల అక్టోబర్ లో కూడా తగ్గిందంటే చిప్స్ తక్కువ ఉన్నాయి, కొరత ఉంది, రెండోది ఇన్పుట్ కాస్ట్లు కూడా ఎక్కువ ఉన్నాయి. అబైడ్స్ అంటే ఇన్ అకార్డెన్స్ విత్ ద హై ఇన్పుట్ కాస్ట్ అండ్ చిప్ స్కేర్సిటీ, ఈ రెండింటి వల్ల అక్టోబర్ లో కూడా 20% డిక్లైన్ అనేది కనిపించింది ప్రొడక్షన్ లో. అండ్ గివెన్ దట్ మ్యానుఫ్యాక్చరర్స్ హు హావ్ సో ఫార్ sought to avoid risking the tenuous demand recovery by raising product prices may not be able to defer increases much longer. Policy makers will have to ensure they do not drop their guard on inflation. Last sentence meaning ఏంటి? ఇప్పటి వరకు ఈ మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ కూడా ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోతున్నప్పటికీ, ఇన్పుట్ కాస్ట్ ఎందుకు పెరిగిపోతుంది? పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల, రా మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరిగిపోవడం వల్ల ఇన్పుట్ కాస్ట్ పెరిగింది. వాళ్ళు అయినప్పటికీ వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ యొక్క ధరలు పెంచట్లేదు. ఎందుకు పెంచట్లేదు అంటే డిమాండ్ ఇస్ టెన్యూస్ వీక్. డిమాండ్ అనేది టెన్యూస్ గా ఉంది, ఇప్పుడిప్పుడే రికవర్ అవుతుంది, ప్రజలు ఇప్పుడిప్పుడే కొండ మొదలు పెడుతున్నారు. ఈ టైంలో మనం ధరలు పెంచేస్తే మళ్ళీ కొండ ఆపేస్తారేమో అన్న భయానికి ఆ రిస్క్ ఎందుకు చేయడం అని చెప్పి వాళ్ళు ఇప్పటి వరకు ధరలు పెంచకుండా ఉన్నారు. కానీ దే మే నాట్ బి ఏబుల్ టు డిఫర్ అంటే పోన్, ఇంకా పోన్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోతుంది, అంటే మనకి ఖర్చు పెరిగిపోతుంది, నీకు కాస్ట్ పెరిగిపోతుంది, మరి ప్రాఫిట్ తగ్గిపోతుంది కదా. నువ్వు ఫైనల్ ప్రైస్ పెంచకపోతే ప్రాఫిట్ తగ్గిపోతుంది. మనం ఫైనల్ ప్రైస్ పెంచేస్తే ఎక్కడ కొండ మానేస్తారన్న భయానికి వాళ్ళు పెంచట్లా. బట్ ఇంకా ఎక్కువ కాలం ఆగలేకపోవచ్చు, త్వరలో పెంచేయచ్చు అంటున్నారు. సో కాబట్టి పాలసీ మేకర్స్ దే హావ్ టు ఎన్ష్యూర్ దే డు నాట్ డ్రాప్ దేర్ గార్డ్ అండ్ ఇన్ఫ్లేషన్ విషయంలో వాళ్ళు గార్డ్ డ్రాప్ చేయకూడదు. డ్రాపింగ్ ద గార్డ్ అంటే అర్థం ఏంటి? గార్డ్ ఏం చేస్తుంది? మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మనం యుద్ధం చేసినప్పుడు గార్డ్ పెట్టుకుంటే ఏంటి? వాడు కత్తితో పొడి చేస్తాడు, నువ్వు గార్డ్ పెడతావు, ఇట్ ప్రొటెక్ట్స్ యూ. ఇఫ్ యూఆర్ డ్రాపింగ్ ద గార్డ్ అని పొడి చేస్తాడు. ఇన్ఫ్లేషన్ విషయంలో కూడా మనం ప్రొటెక్షన్ అంటే ఇన్ఫ్లేషన్ అదుపు చేసే ప్రయత్నం చేయాలి. మీరు వదిలేశారనుకోండి ఆల్ టుగెదర్, అది ఒకసారిగా పెరిగిపోయిందంటే ఇంకా అన్ని డిమాండ్ ఇంకా సఫర్ అయ్యే పరిస్థితులు వస్తాయి, మళ్ళీ ఎకానమీ దెబ్బతినేసే పరిస్థితులుగా దారి తీయొచ్చు. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్, బై.